అంటే తుమ్మెద పని చెయ్యనిది ఎక్కడా అంటే ఒక్క సంపంగి పువ్వు దగ్గర. దానికి అక్కడేం పని లేదు. తుమ్మెదకి పేరేమిటి? షట్పదం. ఇప్పుడు ఎవరు తుమ్మెద? అమ్మవారు తుమ్మెద, భ్రామరి. అమ్మవారు తుమ్మెదగా ఉండిపోయి మనం ఎప్పుడూ ఆవిడ్ని తుమ్మెదగానే చూస్తుంటే మనం ఎప్పటికీ ఆవిడిలో ఐక్యం అవ్వలేదు. శంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే మనని తుమ్మెదగా మారుస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే బాహ్యంలో తుమ్మెద వెళ్ళి సంపంగి పువ్వు మీద వాలదు కదా. వాలదు ఎందుకని అంటే దానికి ఎందుకో సంపంగి పువ్వు మీద వాలడం ఇష్టం ఉండదు, అది వాలదు. అందుకే సంపంగి పువ్వు దగ్గర దానికి పని లేదు. తుమ్మెదకి సంస్కృతంలో షట్పదమని పేరు, 6 కాళ్ళున్నది. మళ్ళీ షట్పదమని పేరున్నది మనస్సు. మనస్సు 5 ఇంద్రియాలతో పనిచేస్తుంటుంది. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఏదో పరమ వైరాగ్య సంబంధమైన విషయాలు విన్నారనుకోండి, ఈ 5ంటిని లోపలికి తీసేసుకుని కూర్చుంటుంది. పైన డప్పు ఉంటుంది. కాసేపు ఏదో శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇటువంటి మాటలు ఏవో చెప్తుంటారు కదా, కాసేపు అలా ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగి ఒక్కొక్కటి బయటెడుతుంది. బయటెట్టి మళ్ళీ కదులుతుంది. 5 ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు కదులుతుంది. మార్చి మార్చి సుఖాన్ని అనుభవిస్తుంది. దానికి అది లక్షణం. ఒకే ఇంద్రియంతో సుఖాన్ని అనుభవించింది అనుకోండి, మనం ఇంగ్లీష్లో వాడేటటువంటి 4 అక్షరాల మాట ఒకటి ఉంది, అది అన్వయం అవుతుంది. బోర్ అంటుంటాం కదా, దానికి చీకాకుగా అనిపిస్తుంది. కంటితో అదే పనిగా అలా చూస్తోంది అనుకోండి, ఎంతసేపు చూస్తుంది? చేతిలో ఎన్ని మాటలు నొక్కితే కొన్ని 100 సార్లు మారి ఎన్నెన్నో చూపించగలిగినటువంటి పరికరాలు ఎదురుగుండా ఉన్నా ఎంతసేపు చూసి సంతోషిస్తుంది. అందుకని పొద్దున్నుంచి ఓ 4 గంటలో 5 గంటలో చూసినా ఎప్పుడో అప్పుడు అబ్బా అని పైన ఉన్న ఎర్రమీట నొక్కి పక్కన పారేసి లేచిపోతుంది. ఏం చేయాలి? ఏ వైరాగ్యాన్ని పొందదు, ఇంద్రియాన్ని మారుస్తుంది. ఇప్పటిదాకా కంటితో అనుభవించాను కదా, ఇప్పుడు కాసేపు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో నోటితో అనుభవిస్తాను, రసేంద్రియంతో. ఏమీ తోచలేదనుకోండి, ఆవకాయ పెచ్చు కడుక్కుని తింటాడు. ఎందుకు ఆకలేసిందా అంటే ఓ రసేంద్రియంతో ఓ పెచ్చు తిన్నానదో సంతోషం, కాసేపు అంతే, అయిపోయింది. అది విసుగొస్తుంది. ఇలా ఎక్కువ తినేస్తే లేనిపోని ఇబ్బంది, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోదు, జాడీలో పిండి ఉంది పెచ్చులు లేవని, అందుకని వదిలేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? అటు ఇటు వెళ్ళేదో కాసేపు ఆ పువ్వులు వాసన చూస్తుంది. ఎందుకు అది అంటే దానికి ఏం పని ఉండదు, కర్పూరం డబ్బా మూత తీసి వాసన చూస్తుంది, ఏవో వాసన చూస్తుంది కాసేపు, అయిపోయింది ముక్కుతో. మళ్ళీ దానికి చికాకు పుడుతుంది. ఏం చేయాలి? మళ్ళీ కాసేపు ఏదో ఆ బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు, అందుకని అక్కడికి వెళ్ళి నిలబడి అవసరం ఉన్నా లేకపోయినా అవేవో కాసేపు విని సంతోషిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు, అది లోపలికి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? కాసేపు అది ముట్టుకుని ఇది ముట్టుకుని ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది ఏదో మళ్ళీ విసుగొస్తుంది. మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ నొక్కుతుంది, మళ్ళీ చూస్తుంది. అంటే ఇంద్రియాన్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాల్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉండడం అనేటటువంటి తమాషా దానికి ఉన్నటువంటి లక్షణం. అది అలా తిప్పుతూనే ఉంటుంది. కానీ సంపంగి పువ్వు దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం తుమ్మెద పనికిరాదు. అంటే ఈ 6 ఈ మనస్సు ఇంద్రియములతో కలిసి పని చెయ్యడం అన్నమాట సంపంగి పువ్వు దగ్గర పని చెయ్యదు. అమ్మవారి ముక్కుని ధ్యానం చేసిన వాడు ఏమవుతాడు అంటే ముక్తామణి రంజిత, ముక్తా అంటే ముక్త పురుషుడై ఇంద్రియములు మనసు పని చెయ్యని సమాధి స్థితిలోకి వెడతాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు సుమా, అలా ధ్యానం చేసి చూడగలిగితే. అందుకే కదులుతున్నది చూడడం ధ్యానంలో గొప్ప. అలా నిలబడిపోయిన దాన్ని చూడండి అన్నాను అనుకోండి, చూడొచ్చు. ఏదో కర్రని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, కాసేపు కర్రను చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ కర్ర కనపడుతుంది. అలా కాకుండా కదులుతున్న ముక్కు కదులుతున్నప్పుడు పెట్టుకున్న కదులుతున్న ఆసాభరణం, ముత్యంతో చేసిన ఆభరణం అన్నాను అనుకోండి, అప్పుడు మీరు కళ్ళు మూసుకుని బాగా ధ్యానం చేస్తే అమ్మవారిది సంపంగి పువ్వులా ఉన్న ముక్కు, ఆ కదులుతూ ఉండడం, దాని మీద నాసాభరణం, కదులుతున్న తెల్లని ముత్యం, అవన్నీ కనపడాలంటే మీ మనసు కదలికలు దానితో కలిసిపోవాలి. అంటే దానితో లయమైపోయి సమాధి స్థితిని పొందితే ఇప్పుడు ఏమైంది? భ్రామరీ రూపమునందు లయమైపోయింది. ఈ తుమ్మెద లేదు ఇంకిక్కడ. ఈ మనసు ఇంద్రియములు లేవు, లేకుండా సమాధి స్థితిలో తాను ఆ తుమ్మెద యందు ఐక్యమైపోయాడు.
ఆ భ్రామరీ రూపమునందు ఐక్యమయ్యాడు. అందుకే ఇది ధ్యానమునందు వచ్చేటటువంటి పరమ ప్రయోజనం. నువ్వు అలా ధ్యానం చెయ్యగలిగితే ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ యొక్క మూర్తిని బాగా చూసి నువ్వు అలా కదులుతున్నటువంటి ముక్కుని, నాసాభరణాన్ని, ఆ ముత్యాన్ని ధ్యానము చెయ్యగలిగితే లోపల కదిలినటువంటి ఆనంద ధార చేత నువ్వు సమాధి స్థితిని పొందుతావు. పైగా ఆ క్షేత్రం అనుకున్న గొప్పతనం ఏమిటి? మనసు లయం అవుతుంది ఆ క్షేత్రంలో. అందుకే కదా శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగకు హరీషు కదోపలప్స్యే సిద్ధిం తథా విధమనో విలయం సమాధౌ గాత్రం యదా మమలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్. అది ఎంత గొప్ప సమాధి స్థితికి వెళ్ళిపోతుంది అంటే, తీగ పక్కకి నేను వెళ్ళి కూర్చుంటే తీగ చుట్టుకోదు, పక్కనున్న పుల్ల ముక్కను చుట్టుకుంటుంది. వీడు కదిలి వెళ్ళిపోతాడని దానికి తెలుసు, చుట్టుకోదు. వీడు కదలడు, సమాధి స్థితిలో ఉన్నాడని తీగలు చుట్టుకుంటాయి. తీగలు చుట్టుకోగానే పక్షులు నమ్ముతాయి వీడు కదలడని. చెవుల్లో పుల్లలు పెడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి, గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి తెల్లవారేటప్పటికీ భృంగావళీచమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ అన్నట్టుగా అరుపులు కేకలు మొదలు పెడతాయి. అయినా వీడు మాత్రం అలా ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటాడు. ఆ స్థితి శ్రీశైలంలో వస్తుంది. ఆ శ్రీశైలంలో అమ్మవారి ముక్కుని, నాసాభరణాన్ని ధ్యానం చేసిన వాడు ముక్త పురుషుడవుతాడు సుమా. అది దాని ప్రతిపాదన. అంతేనా శంకర భగవత్పాదులు చెప్పింది? కాదు. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటాం. మా చెవులు భద్రముగా ఉండుగాక. ఎందుకు భద్రంగా ఉండాలి చెవులు అంటే, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని శంకర భగవత్పాదులే అవతార పరిసమాప్తి సమయంలో చెప్పిన విషయం. వేదం బాగా వినండి. వేదంలో ఎలా చెప్పారో అలా కర్మ చెయ్యండి. వేదం ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు, భగవతి చెప్పింది. భగవతి వేదం చెప్పాలంటే ఏం చెయ్యాలి? నేను ఇప్పుడు మాట్లాడాలనుకోండి, ఊపిరి పీలుస్తూ మాట్లాడలేను, ఊపిరి పీల్చి విడిచిపెడుతూ మాట్లాడాలి. ఆవిడ కూడా ఏం చేయాలి? ఊపిరి పీల్చి విడిచిపెడుతూ వేదం చెప్పింది ఆవిడ. ఆ వేదము ప్రమాణమైంది. ఇప్పుడు ఆవిడ ఊపిరి దేంతో పీలుస్తుంది? ముక్కుతో పీలుస్తుంది. ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడుతుంది. ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడినది వేదమైంది. అంటే వేదము దేని వలన వచ్చింది? ఆమె ముక్కు ద్వారా పీల్చిన ఊపిరి వలన వచ్చింది. ఆమె ముక్కుతో పీల్చిన ఊపిరి వేదమైతే, వేదమును నువ్వు పట్టుకుని అనుష్ఠిస్తే విడుదల, మోక్షాన్ని పొందుతున్నావు. ముక్తామణి రంజితాం. వేదమునకు ఆధారం ఆమె ముక్కు. అది ఊపిరి తీసింది, తీసి వేదం వచ్చేటట్టు చేసింది. కాబట్టి అటువంటి నాసాభరణాన్ని, ఆ నాసికని దర్శనం చేయడం ఎంత గొప్ప విషయం. ఆ రాక్షస సంహారానికి రావడంలో ఆమెకి ఎంత ధర్మపక్షపాతం ఉందన్న విషయం అక్కడ అవగతమవుతోంది. ఇన్ని విషయములను ఏకకాలమునందు ప్రతిపాదించి ధ్యానమును అలవాటు చేయడానికి ఒక్క 2 పాదాలు దాటేటప్పటికే అమ్మవారి వైభవం బాగా అనుకోండి. ఆర్ద్రమైందంటారు. మనసు మెత్తబడుతుంది. మెత్తపడి తడిసి ముద్దవుతుంది. ముద్దయిన తరువాత ఇప్పుడు ఏమవ్వాలి? ఏం చెప్తే ఆ ముద్ర దాని మీద పడుతుంది. రాయి మీద పట్టుకెళ్ళి ఓ చిన్న ముద్ర వేశాను అనుకోండి, ముద్ర పడదు. ఏదో నా ఉంగరం మీద లక్ష్మీదేవి ముద్ర ఉందనుకోండి, ఓ రాయి మీద పట్టుకెళ్ళి ఇలా అన్నాను అనుకోండి, ముద్ర పడదు. మెత్తగా ఉన్నటువంటి పదార్థం మీద పట్టుకెళ్ళి నేను ఇలా నొక్కాను అనుకోండి, ఈ ముద్ర దాని మీద పడుతుంది. ఇప్పుడు ముందు 2 పాదాలు విన్నప్పుడు మనసు ఆర్ద్రమైంది. అబ్బా, మన కోసం తల్లి అలా వచ్చి అరుణాసుర సంహారం తర్వాత అవతార పరిసమాప్తి చేయకుండా దేవతలు ప్రార్థన చేస్తే వాళ్ళంత కష్టపడితే దర్శనమివ్వనిది కలియుగంలో నేను వెళ్ళి చూడడానికి వీలుగా నిలబడిందా? నేను వెళ్ళి చూడకపోతే అన్యాయం కదూ, నా బ్రతుకు పాడైపోట్లా. కాబట్టి నేను చూడాలి. ఇప్పుడు ఆర్తి కలిగింది మొదటి 2 పాదాల్లో. వెళ్ళి చూశావు, వెళ్ళి చూస్తేనే పరిమితం అయితే కాదు. నీకు ఇక్కడ మూర్తి నిలబడాలి. ఇక్కడ నిలబడితే ఉన్న మూర్తి కాదు, కదులుతూ కనపడాలి. ఎలా కనపడాలి? చెంచెన్నాసిక చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం. వారు ఒక విషయాన్ని ప్రతిపాదించారు అంటే జగద్గురు స్థాయిలో కూర్చుని పైకెత్తుతారు. పైకెత్తి మనని
ఉన్నతమైనటువంటి స్థితి వైపుకు తీసుకెడుతూ, అందుకే భ్రమరాంబాష్టకం వినడం అంటే అదొక గొప్ప తపస్సు, అదొక గొప్ప ధ్యానం. అష్టకం చదువుతూ దాని మీద భావన చెయ్యడము అంటే అదొక తపస్సు. అదే ఆమె అనుగ్రహానికి కారణం. కాబట్టి ఈ ప్రాంగణంలో దేవీ నవరాత్రులు జరగాలి, ఆవిడ రావాలి, ఆవిడ వచ్చి కూర్చోవాలి, ఇన్ని సేవలు తీసుకోవాలంటే నోటితో పలికిన దానికన్నా మౌనంగా అనుభవించిన దాని యొక్క ప్రకంపన ఎక్కువ, దాని శక్తి ఎక్కువ. ఇంతమంది మీరు కూర్చుని విని ఆనందాన్ని అనుభవించినప్పుడు వచ్చినటువంటి ఆనంద తరంగములతో ఈ ప్రాంగణం నిండిందనుకోండి, ఆవిడ వస్తుంది పాడ్యమి నుంచి. దానికి శంకరులు ఇచ్చినటువంటి కానుక మనకి. కాబట్టి చెంచంపకనాసికాగ్ర విలసన్ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. భావయే, నేను మనసులో భావన చేయుచున్నాను. అందుకే ఇవి మెట్లు. అందుకే మనకి సప్తశతి పారాయణ చేసేటప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తారు. భజే దుర్గాం, దుర్గమ్మని భజించండి, భజన చేయండి. ఆ మాట నోటితో అనండి. పోనీ మనంతట మనంగా అనకపోయినా పేరున్న వాళ్ళు కనబడ్డారనుకోండి, ఓసారి ప్రయత్నపూర్వకంగా పిలగాలి. ఆ దుర్గమ్మ అనాలి ఓసారి. నువ్వు ఎవరినన్నావో కానీ నోటితో అన్నావా లేదా ఆ రోజు చాలు. భజే దుర్గాం, యజే దుర్గాం, స్మరే దుర్గాం, దుర్గమ్మని స్మరించు, ఆరాధన చెయ్యి. అవి మెట్లు, అది తీసుకొస్తున్నారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లిని నేను భావయే, మనసులో భావన చేయుచున్నాను. వెళ్ళి మూర్తి ముందు నిలబడడం కాదు, నీ మనసులో ఆ పొంగు రావాలి. అసలు శ్రీశైలం వెడుతున్నాను అనేటప్పటికీ అబ్బా నా తల్లిని ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఆర్తి కలగాలి. ఆర్తి కలిగి గబగబా వెళ్ళి ఆ కృష్ణానదిలో పాతాళగంగలో స్నానం చేసి, ఏదో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం.